సంఘం ఎన్నికల్లో విఎన్ ఆదిత్య ప్యానెల్ విజయం సాధించింది. 18 స్థానాలకు ఎన్నికలు జరగగా 16 స్థానాల్లో విఎన్ ఆదిత్య ప్యానెల్లోని సభ్యులే గెలుపొందారు. మొత్తం 3 ప్యానెల్స్ ఎన్నికల్లో పోటీ చేశాయి. విఎన్ ఆదిత్య ప్యానెల్, వీరశంకర్ ప్యానెల్, మద్దినేని రమేష్ ప్యానెల్ పోటీ పడ్డాయి. ఈ పోటీలో విఎన్ ఆదిత్య ప్యానెల్ సభ్యులు విజయం సాధించారు. తనను డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన విఎన్ ఆదిత్య, డైరెక్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న ఆయన సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణంలో సాయం చేస్తామని తెలిపారు. ఏడాదికి 150 కథలు నిర్మాతలకు వినిపించేలా కొత్త డైరెక్టర్లకు సహకారం అందిస్తామంటున్న విఎన్ ఆదిత్యతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఈ రోజు జరగడం జరిగింది. ఈసారి ప్యానెల్ మొత్తం కూడా సాయి రాజేష్ అండ్ విఎన్ ఆదిత్య గారి ఆ ప్యానెల్ భారీ మెజారిటీతో మొత్తం కూడా 18-16 మొత్తం కూడా ఏకగ్రీవం గెలవడం కూడా జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు విఎన్ ఆదిత్య గారు ఈసారి తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 641 కదా సార్, ఇంత భారీ మెజారిటీ గెలిచారు అంటే మీ పైన చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకోవడం జరిగింది. వాటిని ఎలా నెరవేరుస్తారు ఏంటి సార్? మేము ఒక నమ్మకం ఏంటంటే మేము సభ్యులకి పరిపూర్ణంగా న్యాయం చేయగలుగుతాము. వాళ్ళ సమస్యల పట్ల కానీ, లేకపోతే వాళ్ళ అవసరాల పట్ల కానీ, వాళ్ళ అవకాశాల పట్ల కానీ, ఒక సహాయ దర్శకుడికైనా ఒక దర్శకుడికైనా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మేమందరము ఇవాళ దర్శకులైనా కూడా ఒక అప్రెంటిస్ గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి, అసోసియేట్ అయ్యి, కో డైరెక్టర్ అయ్యి వచ్చిన వాళ్ళమే. కాబట్టి సినిమా మేకింగ్ డైనమిక్స్ మారినా కూడా మా కష్టాల్లోనూ మా ప్రయాణాల్లోనూ ఎలాంటి తేడా లేదు. సో వాటిని కొంచెం కన్సాలిడేట్ చేసి ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా లేకుండా మేము ఒక 8 ప్రామిసెస్ చేశాం. అందులో మాకు హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి బెనిఫిట్స్ రెగ్యులర్ గా ఇచ్చేవి కాకుండా అవకాశాలు ఇవ్వడం కోసం మేము ఈసారి ఒక కొత్త పథకాన్ని జనరలైజ్ చేసి ప్రవేశపెట్టాం. 11 అగ్ర నిర్మాణ సంస్థలు ప్రతి నెల 2 కథలు వినేటట్టు, 2 కథలు వినేటట్టు వారానికి. సో ఏడాదికి 150 మంది మా సంస్థ నుంచి అఫీషియల్ గా నిర్మాతలు ఎదురుగుండా కూర్చోబెట్టడం అన్నది మా 8 ప్రామిసెస్ లో ఇంపార్టెంట్ ప్రామిస్. అలాగే చిన్న సినిమాలు తీసిన ఎంతో మంది దర్శకులు రిలీజులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో 3 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాత దర్శకులు మా దాంట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక ఎవెన్యూ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేశాం ఫెడరేషన్ సహకారంతో. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలు 3 డిస్ట్రిబ్యూటర్లు, టాప్ డిస్ట్రిబ్యూటర్లు ఇవాళ ఇండస్ట్రీలో, వాళ్ళ 3 పర్మిషన్ తీసుకుని సాయి రాజేష్ గారు రిలీజ్ కాని సినిమాలను వాళ్ళకి చూపించే వరకు మేము కష్టపడతాం. నచ్చి కొనటము, నచ్చకపోయినా ఫ్రీగా రిలీజ్ చేయటము, ఇలాంటి బేసిస్ మీద వాళ్ళని ఒప్పించగలిగాము. వాళ్ళందరి సహకారంతో మేము వచ్చాము. కాబట్టి వాళ్ళు మా మీద పెట్టిన సపోర్ట్ ని గానీ, ఎంకరేజ్మెంట్ ని గానీ మేము విల్ నెవర్ లెట్ దెమ్ డౌన్ అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో వాటి కావాలంటే కొంత ఫండ్ అవసరమై ఉంటుందిగా, ఎలా గ్యాదర్ చేస్తారు ఏంటి ఫండ్? మరి మేము ఎప్పుడు మా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండానే మేము ఏ ప్రామిస్ అయినా చేశాం. మేము ఎవరికి ఏ ప్రామిస్ చేసినా మా ఫండ్ ఏంటంటే ఫండ్ రైజ్ చేయటము తప్ప మేము ఫండ్ ను వాడము. ఇన్సూరెన్స్లన్నీ 2200 మంది సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి 2200 మందికి 2 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ క్లెయిములు చేసినప్పుడు మేమందరం మాకు తెలిసిన దర్శకుల సహాయం తీసుకుని, మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, వెంకీ అట్లూరి గారు, అలాగే హీరోల్లో ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా చాలా మంది సహకారం, ఎస్కేఎన్ గారు, బన్నీ వాసు గారు, మైత్రి మూవీస్ వాళ్ళు, వీళ్ళందరి సుకుమార్ గారు, అందరి సహాయ సహకారాలతోనే ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమం సాయి రాజేష్ గారి ద్వారా జరిగింది. అలాగే మేము కొనసాగిస్తాం. ఇది మొత్తానికైతే ప్యానెల్లో గెలిచినటువంటి విఎన్ ఆదిత్య మాత్రం తాము ఏదైతే వాగ్దానాలు చేశామో వాటిని అన్నిటి కూడా అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము, ముఖ్యంగా డైరెక్టర్స్ అసోసియేషన్ కి సంబంధించి డెవలప్మెంట్ కోసం కూడా పాటుపడతామని చెప్తున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, NTV.